వక్రీకరించింది. ఆ యువకుడికి కాళ్ళు చేతులు రెండూ పనిచేయవు, కానీ ఏ మాత్రం కుంగిపోలేదు. ఆత్మవిశ్వాసంతో నిలబడ్డాడు, కష్టపడ్డాడు, చదువుకున్నాడు. తన తండ్రి ఇచ్చినటువంటి స్ఫూర్తితో, తండ్రి ఇచ్చినటువంటి అండతో బ్యాంకు ఉద్యోగాన్ని సాధించాడు ఓ యువకుడు. ఆ యువకుడు ఏలూరు కొత్తపేటకు చెందినటువంటి ఆ యువకుడి వీరగాథ అందరికీ ఇన్స్పిరేషన్. సో ఆ యువకుడి గురించి, ఆయన సాధించిన విజయం గురించి చూద్దాం. పట్టుదల, కృషి ఉంటే సాధ్యం కానిది లేదని నిరూపించాడు ఏలూరు కొత్తపేటకు చెందిన శ్రీనివాసులు. కాళ్ళు చేతులు పనిచేయకపోయినా కుంగిపోలేదు. మొక్కవోని ధైర్యం, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాడు. నాన్న తోడుతో బ్యాంకు ఉద్యోగం సాధించాడు. పైడిమర్రి మురళీబాబు కుమారుడు శ్రీనివాస్ చిన్నతనంలోనే మస్కులర్ డిస్ట్రోఫీ అనే వ్యాధి బారిన పడ్డాడు. ఏడాదిలో నయమవుతుందనుకున్నా ఇప్పటికీ నడవలేని పరిస్థితి. ఈ వ్యాధికి మందులు లేవని డాక్టర్లు చెప్పటంతో ఆ కుటుంబం కుంగిపోయింది. కానీ ఆ బాధ నుంచి బయటపడి ఏదైనా సాధించాలనే తపనతో కష్టపడి లక్ష్యాన్ని చేరాడు. నాన్నగారు లేకపోతే నా డైలీ నీడ్ అనేది ఇంపాసిబుల్. ఇంట్లోనైనా బయటైనా నా కోసం నాన్నగారు లైఫ్ని సాక్రిఫైస్ చేశారు. సమాజంలో కొడుకుకు గుర్తింపు రావాలని ఆరాటపడ్డారు శ్రీనివాస్ తల్లిదండ్రులు. కాలేజ్లో చదువుకునే రోజుల్లో లెక్చరర్స్ కూడా అతన్ని ప్రోత్సహించారు. చివరకు బ్యాంకు ఉద్యోగం సంపాదించాడు. ముందు కడపలో 10 నెలలు పనిచేసి ఆ తర్వాత ట్రాన్స్ఫర్ అయి ఏలూరులో సేవలందిస్తున్నాడు. ఆ మెడిసిన్ ఏమైనా మా బాబుకు తనతో ఉపయోగపడితే తనకంటూ తను కొంచెం ఉర్దూలోకి రాగలడని చెప్పనని నా ఆశ, నా కోరిక. ప్రతిరోజు తండ్రి మురళి బైక్ పై బ్యాంకుకు తీసుకెళ్లి సాయంత్రం ఇంటికి తీసుకొస్తారు. కొడుకును క్షణం కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. వ్యాధికి మందు కనిపెడితే తన కొడుకు మామూలుగా అవుతాడని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు మురళి. తన జీవితాన్ని దారబోసి కుమారుడు శ్రీనివాస్ గురించి నిత్యం శ్రమిస్తున్నాడు తండ్రి మురళి. ఇటువంటి నాన్నలే సమాజ హీరోలు అంటున్నారు ఏలూరు నగర ప్రజలు. కెమెరామెన్ భాగ్యరాజ్తో సాగర్, బిగ్ టీవీ, ఏలూరు నుండి. నిజంగా యువకుడి ఆత్మస్థైర్యాన్ని, వాళ్ళ నాన్న ఇచ్చినటువంటి ఒక ఎంకరేజ్మెంట్ని ప్రతి ఒక్కరు కూడా ఎనర్జెటిక్ అంటే స్ఫూర్తిగా తీసుకోవాలి నిజంగా. ఎందుకంటే చాలా మంది అన్ని అవయవాలు కరెక్ట్ గా ఉన్నా సరే నాకేం లేదా, నేను ఇంతేనా, అవకాశాలు అన్నీ ఉన్నా కూడా కుంగిపోతూ ఉంటారు. కానీ ఇలాంటి ఘటనలు, ఇలాంటి స్టోరీస్ చూసినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఇన్స్పైర్ అవ్వాలి. నిజంగా వాళ్ళు చాలా గ్రేట్ సుమతి, నాకు అనిపిస్తుంది. అంటే అరే నాకు కాళ్ళు పనిచేయవు, చేతులు పనిచేయవు, నన్ను సమాజం ఏ రకంగా ట్రీట్ చేస్తుందో అనేటువంటి ఆ మానసిక న్యూనత, ఆత్మ న్యూనతకు గురి కాకుండా ఎందుకు చేయలేను, నేను ఎందుకు కాకూడదు అని చెప్పి వెళ్ళారు చూడండి. నిజంగా అంటే వైకల్యం శరీరానికే, నాలెడ్జ్ కాదు. ఓకే, నాలెడ్జ్ కాదు కాబట్టి మనసుకి కాదు, మెదడుకి కూడా కాదు. కాబట్టి ఇటువంటి వాళ్ళు ఇంకా ఎవరైనా సరే ఇన్స్పైరింగ్గా తీసుకోవాలి. ఇటువంటి స్టోరీస్ ఏదో చూసామా పక్కకు వదిలేసామా కాకుండా దాంట్లో నుంచి మనం ఏం పిక్ చేసుకోవాలి, ఒక ఆత్మస్థైర్యంగా ఉండాలంటే ఏం చేయాలి అనేది ప్రతి ఒక్కళ్ళు, యువకులందరూ కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం.